హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అంటగాకు ముట్టగాకు ఓయత్త. ఈ కథ రచించిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊరిలో ఒక అత్త కోడలు ఉండేవాళ్ళు. కోడలు చాలా మంచిది, కానీ అత్తకు కోడలంటే అస్సలు పడేది కాదు. చీటికి మాటికి ఏదో ఒక వంక దొరకబుచ్చుకొని నానా తిట్లు తిట్టేది. ఒకసారేమో ఇద్దరు ఏట్లో చేపలు పట్టడానికి వెళ్ళారు. నీకెక్కువ చేపలు పడతాయో నాకెక్కువ పడతాయో చూద్దాం అంటూ పందెం వేసుకున్నారు. సాయంత్రం అయింది. అత్తకేమో ఒక్క చేప కూడా పడలేదు, కానీ కోడలేమో బుట్ట నిండా చేపలు పట్టింది. ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ బుట్టలు చూసి వాళ్ళత్తతో, ఏమమ్మా ఒక్క చేప కూడా పట్టలేకపోయావా, నీకన్నా నీ కోడలేనయమే అంటూ నవ్వసాగారు. అందరూ తన కోడల్ని తెగ మెచ్చేసుకుంటూ తన్ని ఎగతాళి చేస్తూ ఉంటే అత్త కోపంతో లోపల కుతకుతా ఉడికిపోయింది. ఇంటికొచ్చినాక కోడలతో, నువ్వెళ్ళి బావిలో నీళ్లు తేపో, నేను చేపల కూర వండుతాను అని చెప్పింది. సరే అంటూ కోడలు కడవ తీసుకుని నీళ్ళకెళ్ళింది. కోడలు అలా పోయిందో లేదో అత్త గబగబా ఇంటి వెనక్కొచ్చి అక్కడ ఒక పెద్ద పుట్ట ఉంటే పుట్ట కట్టి తీసుకుని దాన్ని పగలగొట్టడం మొదలెట్టింది. దాంతో నాగుపాము బుస్సుబుస్సుమంటూ బయటికొచ్చింది. వెంటనే అత్త పామును పట్టి చేపల బుట్టలో వేసి మూత పెట్టింది. కోడలు వచ్చి రాగానే చేపలు తోమమని అత్త కోడల్ని పురమాయించింది. కోడలికి ఇదంతా తెలీదు కదా. సర్లే తోమదామని ఆమె చేపల బుట్ట తీసింది. అంతే, కోడల్ని పాము కాటు వేసింది. ఒళ్ళంతా విషమెక్కి గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే చచ్చిపోయింది. వెంటనే అత్త ఇంటి వెనక గుంత తీసి కోడల్ని పూడ్చిపెట్టింది. ఏమీ ఎరుగని నంగనాచిలాగా అలాగే కూర్చుంది. సాయంత్రం పొలం నుండి కొడుకు ఇంటికొచ్చాక చూస్తే భార్య ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళమ్మను పిలిచి, అమ్మ నా భార్య ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగాడు. దానికి వాళ్ళమ్మ అమాయకంగా ముఖం పెట్టి, ఏమోరా నాకు తెలీదు, పొద్దున్నే కట్టెలు తెస్తానని అడవికి వెళ్ళింది, అంతే, మరి ఇంతవరకు రాలేదు అని చెప్పింది. అతనికి వాళ్ళమ్మ చంపేసిందని తెలీదు కదా, అందుకని భార్య కోసం అడవంతా వెతికి అలసిపోయాడు. ఏమైందో తెలియక కొద్ది రోజులు ఏడ్చి ఊరుకున్నాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు కోడలి అమ్మ చిన్న కూతురుతో కలిసి తన కూతురు ఎట్లా ఉందో చూసొద్దామని ఆ ఊరుకొచ్చింది. చూస్తేనేమో కూతురు లేదు. దాంతో వాళ్ళమ్మ, మా కూతురు ఎక్కడా కనపట్టలేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది. దానికి ఆమె దొంగేడు పేడుస్తా, ఏమోనమ్మా, 4 నెలల కిందట కట్టెలు తీసుకొస్తానని అడవికి పోయింది, అంతే, ఆ రోజు నుండి ఈ రోజు వరకు అజా పజా లేదు, ఏమైందో ఏమో మరి అన్నది. కూతురు ఏమైపోయిందబ్బా అని వాళ్ళు ఆలోచించుకుంటూ వెళ్తా ఉంటే చిన్న చెల్లికి ఇంటి వెనక ఉన్న మందారం పూల చెట్టు కనిపించింది. ఆ చెట్టు సరిగ్గా కోడలిని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడే పెరిగింది. ఆ పాప చెట్టు వంక చూస్తా, అమ్మమ్మ, అక్కకు మందారం పూలంటే ఇష్టం కదా, అందుకే పెంచుకున్నట్లుంది, నేను పోయి ఒక పువ్వు కోసుకొచ్చుకుంటానమ్మా అంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి కోసుకుందామని పువ్వు ముట్టుకోబోయింది. అంతే, వెంటనే ఆ పువ్వు అంటగాకు ముట్టగాకు ఓ చెల్లెలా అంటూ ముట్టు తగులుతాది, పాము పెట్టి చంపేసింది పాపిష్టి అత్త అన్నది. ఆ మాటలింటానే పాప అదిరిపడి వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అంటూ జరిగిందంతా చెప్పింది. ఆమె అలాగా అని ఆశ్చర్యపోయి వచ్చి ఆ పువ్వును ముట్టుకోబోయింది. అంతే, వెంటనే ఆ పువ్వు మళ్ళా అంటగాకు ముట్టగాకు ఓయమ్మ అంటూ ముట్టు తగులుతాది, పాము పెట్టి చంపేసింది పాపిష్టి అత్త అనింది. దాంతో వాళ్ళమ్మ మళ్ళా ఇంట్లోకి వెళ్ళి అత్తను పిలిచి, నిజం చెప్పు, నువ్వు నా కూతురు ఏం చేసావు అని అడిగింది. దానికి ఆమె అమాయకంగా, ఏమోనబ్బా, నీ కూతురు ఏమైందో నాకేం తెలుసు, అడవిలో పులే చంపిందో సింహమే చంపిందో అన్నది. అలాగా, అయితే రా బయటికి అంటూ ఆమె ఊరందరినీ పోగు చేసి, పోయి ఆ పువ్వును ముట్టుకోపో అన్నది.
అత్త అలాగే నాకేమన్నా భయమా అంటూ ముట్టుకోబోయింది. వెంటనే ఆ పువ్వు అంటగాకు ముట్టగాకు ఓయత్త అంటూ ముట్టు తగులుతాది, పాము పెట్టి చంపినావు పాపిష్టిదానా అన్నది. ఆ మాటలిన్న అత్త తాను కోడల్ని చంపిన విషయం ఊరందరికీ తెలిసిపోయిందని భయపడి అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించింది. వెంటనే అందరూ ఆమెను పట్టుకొని కొట్టి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి గాడిదనెక్కించి మెళ్ళో చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పి నీలాంటోళ్ళుంటే ఊరికే చెడ్డ పేరు పో మా ఊరు నుంచి అంటూ వెళ్ళగొట్టారు. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.